వివేక్ జాను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ రాసిచ్చిన రిపోర్ట్స్ని చూపిస్తూ, ఒక్కసారి ఈ రిపోర్ట్స్ చూడండి, మగవాళ్ళు కూడా ఈ టాబ్లెట్స్ వాడొచ్చని డాక్టరే స్వయంగా రాసిచ్చారు. అటువంటిది మీరు ఈ టాబ్లెట్స్ మగవాళ్ళు వాడకూడదని జానుతో చెప్పారట. ఈ మాత్రం నాలెడ్జ్ కూడా లేకుండానే ఫార్మసీ రన్ చేస్తున్నారా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను వాళ్ళ ఫ్రెండ్ ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత, సారీ జాను, నేనే బై మిస్టేక్ అలా అనుకున్నాను. డాక్టర్ రాసిచ్చారంటే ఖచ్చితంగా ఇది మగవాళ్ళు కూడా వాడచ్చు అనుకుంటా అని చెప్పి ఐఎమ్ రియల్లీ సారీ అంటూ జాను వాళ్ళ ఫ్రెండ్ వివేక్కి జానుకి సారీ చెబుతూ ఉంటుంది. ఇట్స్ ఓకే అని చెప్పి జాను వివేక్ ఇద్దరు కూడా అక్కడి నుండి బయలుదేరుతారు. ఇక ఆ తర్వాత వివేక్, జాను నేను నా ఫోన్ అక్కడే మర్చిపోయి వచ్చాను అని చెప్పి వెనక్కి వచ్చి జాను వాళ్ళ ఫ్రెండ్తో, సిస్టర్ మీరు చెప్పింది నిజమే, ఆ ట్యాబ్లెట్స్ మగవాళ్ళు వాడకూడదు, కానీ జానుకి ప్రాబ్లం ఉందన్న విషయం తనకి తెలీదు, తెలిస్తే చాలా బాధపడుతుంది. తను బాధపడకుండా ఉండడం కోసమే, ఈ విషయం తనకి తెలియకుండా ఉండడం కోసమే ఇందాక మీతో హార్ష్గా మాట్లాడాను. దయచేసి నేను అన్న మాటలేవి మనసులో పెట్టుకోకండి సిస్టర్ అని చెప్పి వివేక్ తనకి సారీ చెప్పడంతో, అయ్యో ఇట్స్ ఓకే సార్, జాను బాధపడుతుందని నాకు ముందే తెలుసుంటే నేను కూడా ఈ విషయం చెప్పకుండా ఉండేదాన్ని, తనని జాగ్రత్తగా చూసుకోండి సార్, జాను చాలా సెన్సిటివ్ అని చెప్పి తను వివేక్కి చెబుతూ ఉంటుంది. తర్వాత వివేక్ జాను దగ్గరికి వచ్చి వెళ్దామా అని చెప్పి ఇక జానుని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే స్పోర్ట్స్ డే ఉండడంతో లక్కీ జున్ను ఇద్దరు కూడా లక్ష్మితో, అమ్మ రేపు స్పోర్ట్స్ డే ఉంది కాబట్టి నువ్వు నాన్న ఇద్దరు తప్పకుండా రావాలి, ఆఫీస్ ఉందని అర్జెంట్ పని ఉందని ఏవేవో సాకులు చెప్పొద్దు అని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు కూడా లక్ష్మికి చెప్పడంతో, అలాగే నాన్న మేమిద్దరం తప్పకుండా వస్తాము, మీ నాన్న కూడా ఈ విషయం చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో లక్కీ జున్ను ఇద్దరు కూడా మిత్ర దగ్గరికి వస్తారు. నాన్న రేపు స్పోర్ట్స్ డేకి అమ్మ ఖచ్చితంగా వస్తుంది, మీరు కూడా రావాలి, మళ్ళీ హ్యాండ్ ఇవ్వద్దు అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా వస్తానని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో దేవి అని మనిషాతో, చూసావా మనిష, ఆ లక్ష్మి పిల్లల్ని అడ్డం పెట్టుకొని మిత్రని ఎలా లాక్ చేస్తుందో, మిత్ర రేపు స్పోర్ట్స్ డేకి వెళ్తే అప్పుడు నువ్వు అనుకున్న ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది అని చెప్పి దేవి అని మనిషాతో అంటూ ఉంటే, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఆల్రెడీ నేను చేసుకున్నాను ఆంటీ, రేపు మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ స్పోర్ట్స్ డేకి వెళ్ళాడు, నేను చెప్పిన చోటుకే వస్తాడు, నేను వెయ్యబోయే ప్లాన్కి ఖచ్చితంగా మిత్ర ఈసారి నా మెడలో 3 ముళ్ళు వేసి తీరుతాడు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు జయదేవ్కి దీక్షితులు గారి శిష్యుడు ఫోన్ చేసి, దీక్షితులు గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మని చెప్పారు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో జయదేవ్ మళ్ళీ దీక్షితులు గారు ఎందుకు రమ్మని చెప్పారో, సమయానికి లక్ష్మి కూడా ఇంట్లో లేదు అని చెప్పి ఇక అలా ఒంటరిగా దీక్షితులు గారి దగ్గరికి వెళ్తాడు. దీక్షితులు గారు మళ్ళీ ఏం జరగబోతుంది, ఎందుకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు, మిత్ర జాతకంలో మళ్ళీ ఏదైనా గండ రాబోతుందా అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో దీక్షితులు గారు మిత్ర జీవితంలో పెను మార్పు సంభవించబోతుంది, తన జాతకంలో 2వ పెళ్లి రాసి పెట్టి ఉంది, ఈ 2వ పెళ్లిని ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పి దీక్షితులు గారు జయదేవ్కి చెప్పడంతో, అలా అనకండి దీక్షితులు గారు, దయచేసి ఏదైనా మార్గం ఉందేమో చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇక దాంతో దీక్షితులు గారు, జరగబోయే దాన్ని మనం మార్చలేం, కానీ ఒక మార్గం అయితే ఉంది, రేపు గుడిలో నేను మిత్ర పేరు మీద హోమం జరిపిస్తాను, ఆ అమ్మవారి దయ వల్ల ఈ పెళ్ళి ఆగే అవకాశం ఉందేమో చూద్దామని చెప్పి దీక్షితులు గారు జయదేవ్కి చెప్పడంతో, ఇక జయదేవ్ ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తాడు. ఏంటి మామయ్య గారు అలా ఉన్నారు, దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళారని పెద్దమ్మ చెప్పింది, ఇంటికి దీక్షితులు గారు ఏం చెప్పారు, మళ్ళీ మిత్ర గారికి ఏదైనా గండ ఉందని చెప్పారా అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దాంతో జయదేవ్ ఏమీ మాట్లాడకుండా అలా సోఫాలో కుప్పకూలిపోతాడు. మామయ్య గారు ఏంటి మామయ్య గారు అలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి, నీ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది తల్లి, నీకు అన్యాయం జరగబోతుంది, మిత్రకు 2వ పెళ్లి జరగబోతుందని దీక్షితులు గారు చెప్పారు, అదే కనుక జరిగి మిత్ర మనీషాని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీ జీవితం అన్యాయం అవుతుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. లేదు మామయ్య గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ
నేను ఈ పెళ్లి జరగనివ్వను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఇక దీక్షితులు గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ లక్ష్మికి అస్సలు నిద్ర పట్టదు. ఇక అలా పడుకున్నా సరే మిత్ర మనీష మెడలో తాళి కడుతున్నట్టుగా తనకి కల వస్తూ ఉంటుంది. ఇక అలా తెల్లవారగానే లక్ష్మి మిత్ర గదిలోకి కంగారుగా వెళ్ళి చూస్తుంది. ఇక అప్పుడు మిత్ర ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి అని చెప్పి కాఫీ తీసుకురమ్మంటారా అని చెప్పి కాఫీ తీసుకొచ్చి మిత్రకి ఇస్తుంది. తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కూడా రెడీ అయ్యి స్కూల్కి వెళ్దామని చెప్పి లక్ష్మి మిత్రాలతో అంటూ ఉంటారు. ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి స్కూల్కి అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటారు. స్కూల్లో స్పోర్ట్స్ డే మొదలవుతుంది. ఇక పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మిత్రకు మనీష ఫోన్ చేస్తుంది. మిత్ర, నేను నీకు లక్ష్మికి అడ్డు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించాను. బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అబార్షన్ చేయించుకుందామని డిసైడ్ అయిపోయాను. అందుకే హాస్పిటల్కి వచ్చాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారి నేను చెప్పేది విను మనీష అని చెప్పి మిత్ర ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే మనీష ఫోన్ కట్ చేస్తుంది. దాంతో మిత్ర పరుగున హాస్పిటల్కి వస్తాడు. ఇక అప్పుడు మనీష వాళ్ళ అంకుల్ లాగా యాక్ట్ చేస్తున్న అతను కూడా హాస్పిటల్కి వస్తాడు. అమ్మ మనీష, ఏంటమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయం? నీ వల్ల ఒక పసి ప్రాణం బలవ్వబోతుంది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా, ఇంకొకసారి మిత్రతో మాట్లాడని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇంతలో మిత్ర అక్కడికి వస్తాడు. ఏంటి మనీష నువ్వు తీసుకున్న నిర్ణయం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, లేదు మిత్ర, మన సమస్యకు ఇక ఎప్పటికీ పరిష్కారం దొరకదని నాకు అర్థమైపోయింది. అందుకే నేనే అబార్షన్ చేయించుకుందామని డిసైడ్ అయిపోయాను. డాక్టర్, నాకు అబార్షన్ చేసేయండి డాక్టర్ అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. వద్దు డాక్టర్ అని చెప్పి మిత్ర, మనీష, ఈరోజే ఈ సమస్యకు నేను ఒక పరిష్కారం ఆలోచిస్తాను, అందరి సమక్షంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి మిత్ర మనీష చేపట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఏం చేయబోతున్నావు మిత్ర అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. దాంతో మిత్ర, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అందరికీ చెప్తాను అని మిత్ర అంటూ ఉంటాడు. అలా అందరికీ చెప్తే వాళ్ళంతా నీకు ఏదో ఒకటి చెప్పి నీ మనసుని మళ్ళీ మార్చేస్తాడు మిత్ర. జయదేవ్ అంకుల్, మీ అత్తయ్య, వివేక్, జాను వీళ్ళందరూ కూడా లక్ష్మికే సపోర్ట్ చేస్తారు. లక్ష్మికి అన్యాయం జరగకూడదని చెప్పి నిన్ను ఆపాలని ప్రయత్నిస్తారు. అప్పుడు ఖచ్చితంగా నాకు, నా కడుపులో ఉన్న బిడ్డకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నన్ను వదిలేసే మిత్ర, నా దారి నేను చూసుకుంటాను. అబార్షన్ చేయించుకుంటాను, లేదంటే సూసైడ్ చేసుకుంటాను. నన్ను వదిలేసే మిత్ర, నేను ఇక వెళ్తాను అని చెప్పి మనీష మధ్యలోనే కారు దిగి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర మనీషాని ఆపడానికి ప్రయత్నిస్తూ, సరే మనీష, వాళ్ళందరూ ఒప్పుకోరని అంటున్నావు కాబట్టి వాళ్ళందరికీ చెప్పకుండానే ఇప్పుడే నీ మెడలో తాళి కడతాను పద అని చెప్పి అలా మిత్ర మనీషాని గుడిలోకి తీసుకెళ్ళి తనని పెళ్లి చేసుకుంటాడు. మరో పక్క తనతో పాటు స్కూల్కి వచ్చిన మిత్ర ఎక్కడ కనిపించకపోవడంతో ఇక లక్ష్మి కంగారుగా ఇంటికి బయలుదేరి వస్తుంది. మామయ్య గారు, మిత్ర గారు ఇంటికి వచ్చారని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, లేదమ్మా అని జయదేవ్ అంటూ ఉంటాడు. ప్రతి క్షణం వాడి పక్కనే ఉండమని నీతో చెప్పాను కదా, మరి ఎందుకు వాడిని జాగ్రత్తగా చూసుకోలేదని చెప్పి అంటూ ఉంటే, సడన్గా ఏదో ఫోన్ వచ్చింది మామయ్య గారు, ఆ ఫోన్ వచ్చిన కొద్దిసేపటి నుండి మిత్ర గారు కనిపించకుండా పోయారని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇందులో అరవింద ఇంటికి తిరిగి వస్తుంది. ఇక అరవింద రావడంతో లక్ష్మి, జయదేవ్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇన్నాళ్ళు ఏమైపోయావు అరవింద అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఆ మనీష రౌడీల చేత నన్ను కిడ్నాప్ చేయించిందండి, ఇన్ని రోజులు ఒక చోట బంధించింది అని చెప్పి అరవింద మనీష చేసిన కుట్రలన్నీ కూడా బయట పెడుతూ ఉంటుంది. ఇక అంతా తెలుసుకున్న తర్వాత ఎలాగైనా సరే ఈ విషయం మిత్రకు తెలియజేయాలి. ఈరోజు ఇక ఆలస్యం చేయకుండా మిత్రకు నిజం చెప్పేసి ఆ మనీషని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టించాలని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మిత్ర మనీష ఇద్దరు కూడా పూల దండలు వేసుకొని గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడతారు. అలా పెళ్లి బట్టల్లో ఉన్న మిత్ర మనుషులను చూసి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక లక్ష్మి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అరవింద మనీష రెండు చెంపలు కూడా వాయిస్తూ, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు చేత తాళి కట్టించుకొని నా కోడలికి అన్యాయం చేస్తావని చెప్పి అలా మనీషని కొడుతూ ఉంటే, మామ్ ఇందులో మనీష తప్పేమీ లేదు మామ్, తనకు అన్యాయం జరగకూడదని నేనే తన మెడలో తాళి కట్టానని చెప్పి మిత్ర జరిగిందంతా అరవిందకి చెబుతూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, ఈ మనీష నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది మిత్ర,
ఇదంతా కూడా ఒక నాటకం. ఎప్పటి నుండో నిన్ను దక్కించుకోవాలని ఈ మనిష ఎన్నో కుట్రలు చేసింది. ఆ కుట్రల్లో భాగంగా ఇన్ని రోజులు నన్ను కిడ్నాప్ చేయించిందని చెప్పి లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కూడా కారణం మనీష్ అని అంటూ అలా మిత్ర ముందు అరవింద అన్ని కుట్రలు కూడా బయట పెట్టడంతో మిత్ర ఒక్కసారిగా మనీష చెంప పగలగొడతాడు. ఇక అరవింద మనీష మెడలో ఉన్న తాళిని తెంచుతూ నందన్ కుటుంబానికి కోడలు కేవలం లక్ష్మి మాత్రమే మిత్రకు భార్యగా ఉండాలి, నీకు అసలు ఈ ఇంటి కోడలు అయ్యే అర్హత లేదంటూ ఆ తాళిని తెంచి విసిరి కొట్టేస్తుంది.